Everyone, welcome to my channel Test with Sunita. So in the last session we have completed this topic locators in Playwright, right? We have identified, we have taken one demo place application and logged into that, and we have given username and password, and from there we have verified the logout is visible or not. Okay, so now we are dealing with the locating multiple web elements. Okay, so ఇది మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ ని ఎలా లొకేట్ చేస్తాం అనేది చూద్దాం. అంటే ఒక వెబ్ పేజ్ లో ఈ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిలన్నిటిని తీసుకురావడం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సపోజ్ గో టు ద సేమ్ అప్లికేషన్, డెమో ప్లేస్ అప్లికేషన్, అండ్ మీరు చూస్తే మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో నాకు ఈ ప్రొడక్ట్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ కావాలి. లైక్ సామ్సంగ్ గెలాక్సీ X6 ఉంది, టీవీ, నాకు దీని డీటెయిల్స్ కావాలి. ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, నోకియాలో ఉన్న ఒక ప్రోడక్ట్ ఉంది, నెక్సస్ 6 ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని నాకు లిస్ట్ అవుట్ అవ్వాలి నా స్క్రిప్ట్ లో. ఓకే, సో ఐడెంటిఫైయింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఎలా లొకేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఓపెన్ ఆర్ VS కోడ్. Okay, so create one test. I'm creating a file here and identifying multiple elements, right? So multiple web elements, multiple web elements dot spec.ts. Okay, we are importing the same test and expect from the existing Playwright module. Test comma expect. Okay, from where we are taking Playwright test. Okay, you could see the solution Playwright test. And next we are starting with our test block. Okay, so test block has two fields, title and the body. So what is the title here? Title in single quotes. Okay, locating multiple web elements. Okay, fine. Multiple web elements. Demo. Okay, comma. So friction in the page friction. So I think. So for JavaScript, asynchronous type, JavaScript is basically asynchronous type. So asynchronous, and this is page friction type. So page tends to, now our code starts from here. Okay, so I need to identify the multiple web elements. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఆ పేజ్కి వెళ్తున్నా. సో బేసిక్ ఏంటది, మనం పేజ్ డాట్ గో టు URL. సో ఏ URLకి వెళ్తున్నారో అది రాయండి. సో మనం ఇది కాపీ పేస్ట్ చేసుకుంటాం, డెమో ప్లేస్ అప్లికేషన్. ఓకే, సో డెమో ప్లేస్ అప్లికేషన్. ఓకే, పేజ్ ఆఫ్ సెక్షన్. ఓకే, page dot go to. Okay, await page dot go to URL. Next, నాకేం కావాలి, నేను ఆ పేజ్ లో ఉన్న అన్ని వెబ్ ఎలిమెంట్స్ ని తీసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, లొకేట్ చేయాలి. సో మనకి లొకేట్ చేయాలంటే సింటాక్స్ ఏం చెప్పాం, await page dot $$ locator. సో నేను ఫస్ట్ page dot $$ అండ్ లొకేటర్ ఏంటో నాకు తెలియదు కదా, ఫస్ట్ నేను లొకేటర్ తీసుకుంటాను. పేజ్ ఆఫ్సెట్ ఇస్తాను. సో పేజ్ డాట్ $. ఇక్కడ నాకు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో తీసుకోవాలి. సో నాకు ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ని లొకేట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి. సో అన్ని ఎలిమెంట్స్ని, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ Ctrl+F తీసుకోండి, లింక్స్. సో ఏ అని పెడితే
సో ఆల్ ద యాంకర్ ట్యాగ్స్ ఎన్ని లింక్స్ ఉన్నాయో ఈ పేజ్లో అన్నీ వచ్చినాయి. సో అంటే ఇప్పుడు మనం తీసుకునే మల్టిపుల్ లొకేటర్స్ అంటే ఒక ట్యాగ్ తీసుకుంటే ఆ ట్యాగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని లొకేట్ చేస్తుందా లేదా అని చూపించడానికి తీసుకుంటున్నాను. సో ఇక్కడ అన్ని లింక్స్ ఉన్నాయి కాబట్టి ఏ అని తీసుకున్నాను. సో ఏ అనేది 33 ఎలిమెంట్స్ చూపిస్తుంది. సో నేను సేమ్ అదే ఇక్కడ కోడ్లో పేజ్ ఆఫ్ ఏ తీసుకుంటున్నా. ఓకే, సో ఆల్ ద యాంకర్ ట్యాగ్స్ ఇన్ దట్ పేజ్ విల్ ఐడెంటిఫైడ్ హియర్. సో ఇవన్నిటిని నేను ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాను. సో కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి లింక్స్ డీటెయిల్స్. ఓకే, లింక్స్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు await పేజ్ డాట్ $a. ఓకే, సో ఇక్కడ ఏ లింక్ వచ్చింది మనకు తెలియాలి కదా. సో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ శాంసంగ్ వచ్చిందా లేకపోతే నోకియా వచ్చిందా, ఈ డీటెయిల్స్ కావాలి అంటే వీటిని ప్రింట్ చేసుకుందాం. అంటే సో ఇక్కడ నేను అన్నిటిని లూప్ చేసుకుంటున్నా. సో ఫర్ కాన్స్టెంట్ వేరియబుల్ కాన్స్టెంట్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ కాన్స్టెంట్, తర్వాత లింక్స్ డీటెయిల్స్, ఆల్ లింక్స్ డీటెయిల్స్. ఓకే, సో లింక్స్ డీటెయిల్స్. ఓకే, సో లింక్స్ డీటెయిల్స్ని మళ్ళీ నేను రొటేట్ చేసుకుంటున్నాను. అంటే మనం ఫర్ లూప్ ఎలా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 0, i less than equal to j సంథింగ్ లైక్ దట్ రాస్తాం కదా. సో అలాగే లింక్ డీటెయిల్స్ని ఇంకొక వేరియబుల్లో తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకొకటి లింక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. సో జావా స్క్రిప్ట్కి లింక్స్ డీటెయిల్స్, దట్ మీన్స్ లింక్స్ డీటెయిల్స్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఈ లింక్స్ వేరియబుల్లో లూప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను లింక్ చేసేటప్పుడు నాకేం కావాలి, ఆ కంటెంట్ ఏముందనేది ప్రింట్ చేయాలి. సో కాన్స్టెంట్ ఓకే, ఏం చేస్తున్నానంటే await పేజ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ మెథడ్ తీసుకున్నాం. సో ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఆ లింక్స్లో ఉన్న ఈచ్ వాల్యూని టెక్స్ట్ కంటెంట్ తీసుకుంటుంది. సో ఈ టెక్స్ట్ కంటెంట్ని నేను ఏం చేయాలి, వేరే వేరియబుల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి, నాకు ప్రింట్ చేయాల్సిన వేరియబుల్ ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా, కాన్స్టెంట్ ఎల్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఎల్ అంటే లింక్స్ అనుకోండి. ఓకే, సో లింక్స్. ఓకే, ఆర్ టెక్స్ట్ ఆఫ్ లింక్. ఓకే, అండ్ వేరియబుల్ని టెక్స్ట్ ఆఫ్ లింక్ కింద తీసుకున్న వెయిట్ పేజ్ టెక్స్ట్ కంటెంట్. ఓకే, సో దెన్ దీన్ని ప్రింట్ చేయండి, టెక్స్ట్ ఆఫ్ లింక్స్ని ప్రింట్ చేయండి. లాగ్, సో మనకి ప్రింట్ చేయడానికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి నేను ఇప్పుడు, టెక్స్ట్ ఆఫ్ లింక్స్లో ఉన్న టెక్స్ట్ కావాలి నాకు. సో టెక్స్ట్ ఆఫ్ లింక్స్. ఓకే, సో ఇది ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, సారీ, వేరియబుల్ని కాపీ పేస్ట్ చేసుకోండి, ఇదేదో స్పెల్లింగ్స్ డిఫరెన్స్ రాకుండా. ఓకే, సో ఇది ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం టర్మినల్కి వెళ్ళి రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఇష్యూ వస్తుంది కదా. సో ఈ ఇష్యూ ఎందుకు వస్తుందంటే మనం టెక్స్ట్ కంటెంట్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ వేరియబుల్ నుంచి తీసుకోవాలి, లింక్స్ నుంచి తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఏం రాసా, పేజ్ రాసా. సో అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. సో నో క్లియర్ రన్ ద కమాండ్ npx playwright paste and multiple web elements dot spec.ts in headed mode. I am running it in headed mode. So it has written all the elements that are present in the
web application. So monitors, laptops, categories, next, previous. So if you see many 33, actually we have identified 33, right? So everything shows here. So if you want to see the report, you can see npx playwright show report. Okay. So it will show you the report locating multiple web elements and everything got passed. Okay. So మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక మల్టిపల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలి ఒక పేజ్లో అంటే $$ సింబల్ ఇవ్వాలి. సపోజ్ లొకేటర్స్లో ఇప్పుడు 33 ఎలిమెంట్స్ వచ్చాయి, యాంకర్ ట్యాగ్ తీసుకుంటే మనం అక్కడ. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని వాల్యూస్ని హోల్డ్ చేసిద్ది అంటే లొకేటర్స్ 33 అవుట్ ఆఫ్ 33 వచ్చినాయి అంటే 33 ఎలిమెంట్స్ని ఇక్కడ హోల్డ్ చేసిద్ది. సపోజ్ ఈ ఎలిమెంట్లో నీకు ఒక ఎలిమెంటే ఐడెంటిఫై అయితే ఐదర్ మల్టిపల్ వెబ్ ఎలిమెంట్స్ ఐడెంటిఫికేషన్స్ ఇది కోడ్ రాసిన ఈ లొకేటర్కి ఒక వాల్యూ ఉంటే ఈ ఎలిమెంట్స్ ఒక వాల్యూనే మీకు హోల్డ్ చేసిద్ది. సపోజ్ ఈ లొకేటర్స్ వాల్యూ 0 ఉందనుకోండి, ఎలిమెంట్స్ కూడా 0నే హోల్డ్ చేసిద్ది. అంటే లొకేటర్స్లో మీకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తే అన్ని ఎలిమెంట్స్ ఈ లొకేటర్లో ఎన్ని ఐడెంటిఫై చేస్తే ఎన్ని వెబ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిద్ది. ఓకే. సో ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిన తర్వాత ఒక ఫర్ లూప్ రాసుకున్నాం మనం. ఎందుకంటే దానిలోంచి ఒక వాల్యూని తీసుకురావాలన్నా లేకపోతే అది మొత్తం ప్రింట్ చేయాలి అన్నా ఆ ఎలిమెంట్స్ ఏమిటో మనకి తెలియాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐడెంటిఫైయింగ్ మల్టిపల్ ఎలిమెంట్స్ వెబ్ ఎలిమెంట్స్ ఇన్ ద playwright. Okay. So I hope you have some takeout from the session. Practice, take yours, and do not hesitate to post your questions in the comments and suggest any additional topics you would like me to cover in the next sessions. I'm here to help you. See you in the next class. This is Sunita and you are learning with TestWin Sunita. And I have added the next session link on the screen at the end of this video. Continue your learning from there. Thank you.